వాళ్ళ కోసం అయితే ఎక్కువ ఉంచుకోవట్లేదు, వాళ్ళు మెల్లగా అక్కడ సెటిల్ అయిపోతున్నారు, అక్కడ తీసేసుకుంటున్నారు. విభజన రాకముందు మీరు అన్నది ఎక్కువ శాతం ఉండేది, విభజన అయిపోయాక కూడా సంక్షేమ పథకాలు ఇక్కడ డబ్బులు తీసుకుంటున్నారు, అక్కడ ఉంటున్నారు. ఎందుకంటే ఉద్యోగాలు వ్యాపారాలు అక్కడ లాభం వస్తాయి, ఇక్కడైతే రావు కాబట్టి ఎక్కువ పర్సెంటేజ్ అక్కడ సెటిల్ అయ్యాక ఈ 3.5 ఏళ్లలో ఇక్కడ లేని వాళ్ళన్ని కూడా లేపేసి కట్ చేయడం అయితే ఎక్కువ శాతం జరిగింది సాయి గారు. అక్కడ 10% మందికి మాత్రమే ఆస్తులు ఉన్నాయండి, మిగతా 90% మంది ఉద్యోగము ఉపాధి వ్యాపారం కోసమే వెళ్తారు. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పల్లెల్లో ఈ పథకాలు ఏది వదులుకోరు. నెల అయ్యేటప్పటికి పెన్షన్ కోసం వస్తారు 10వ తారీఖు లోపు, ఇది 6వ తారీఖు లోపు. అదే సందర్భంలో ఈ డబ్బులు వేసినప్పుడు వచ్చి తీసుకుపోతూ ఉంటారు. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఉద్యోగాలు అక్కడ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మనకి ఆపర్చునిటీస్ లేకపోవడం కాదు, ఇక్కడ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి విదేశాల్లో ఉన్నటువంటి మనోళ్ళు వీళ్ళు అక్కడ పిజ్జా సెంటర్లో పనిచేస్తారు, బడ్డీ కొట్లో అక్కడ ఉన్నటువంటి షోరూముల్లో వాటిట్లో పనిచేస్తారు. మన దగ్గర ఇక్కడ చేయడం చిన్న చూపు మనకి. అందుకని ఇక్కడ వాళ్ళు హైదరాబాద్ వెళ్తే కర్రీ పాయింట్ పెట్టుకున్నా కూడా నష్టం లేదు, ఇక్కడ పెట్టుకుంటే కూరలు అమ్ముకునేవాడు అంటాం. అది కదా సమస్య. ఇప్పుడు నేను మా కాకినాడ జేఎన్టీయూకి 5 వీధులు దగ్గరలో ఉంటానండి. ఇప్పుడు నేను అమెరికా వెళ్ళినప్పుడు ఎంఎస్ చేయడానికి యాజ్ ఇట్ ఈస్ ఇదే సిచ్యువేషన్ ఉంటుంది సార్ గారు. ఇదే యూనివర్సిటీ ఎదురుగా ఒక గ్యాస్ స్టేషన్ అంటాం, ఇదే యూనివర్సిటీ సెంటర్ లో ఒక ఏదైనా ఒక పచారీ కొట్టో వాటి ఇలాగే ఉంటాయి, ఒక కర్రీ పాయింట్ లేకపోతే టిఫిన్ సెంటర్ లో. అక్కడ మనమే ఎవరికి అంటే వచ్చిన వాళ్ళే సగం క్లీన్ చేసి పెట్టేస్తారు, మనమే అందులో క్లీన్ చేయడానికి అది కూడా వర్క్ అది నామోషి ఏం కాదు, ఇక్కడ చేస్తే నామోషి. సేమ్ ఇదే సిచ్యువేషన్ ఉంటుందండి. ఈ యూనివర్సిటీ ఏదైతే ఉన్నదో అదే యూనివర్సిటీ కాకపోతే చాలా ఉంటుంది, అందుకనే నో డిఫరెన్స్. మీరు అన్నట్టు అంతే, డిగ్నిటీ ఆఫ్ లేబర్. అక్కడ ఇంకా కొన్ని గురించి మాట్లాడితే మళ్ళీ సరే అది వేరే టాపిక్ కాదండి. సరే, ఇంకోటి మహిళలు అంటారు, మహిళలకు విద్యా దీవెన కోసం వేరే నోటీసులు వస్తున్నాయండి అందరికీ. మీరు కట్టలేదని చెప్పి ఫస్ట్ లో కాలేజీకి వేసేవారు, తర్వాత తల్లికి వేసారు, ఇప్పుడు తల్లి ప్లస్ పిల్ల ఇలా కాంబినేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సరే, టాపిక్ అది కాదు కాబట్టి మహిళలై వాళ్ళకి ఎక్కువ వేసారని ఎవరు చూసారు సాయి గారు? ఎల్లుండి పెట్టి తెరిస్తే తెలుస్తాయి. అప్పుడు దాకా ఎవరు ఊహలాళ్ళకి. కానీ గెలుపు ఓటమని మాత్రం ఇంచుమించుగా తెలవచ్చు. ఇప్పుడు మీరు ఇన్నాడు మీ జర్నలిజంలో ఇంచుమించుగా వచ్చేది ఏ ప్రభుత్వం అనేది మీకైతే ఒక అవగాహనకు వస్తారు, మీరు చెప్పినా చెప్పకపోయినా. అయితే అద్భుతంగా ఇన్ని నెంబర్ అని మీరు చెప్పాలంటే మాత్రం నేనైతే ఎవరిని నమ్మను. ఇప్పుడు నాకున్న మా అసెంబ్లీలో తిరుగుతుంటే ఇంచుమించుగా ఈ అసెంబ్లీలో ఇటు వస్తాయని చెప్పగలను. మీరు ఆఫ్ ది రికార్డ్ అయితే నేను ఖచ్చితంగా కూడా గెలుపు అదే మాయి గెలుస్తాయో లేదో ఒకటి చెప్తాను, మా పార్ట్నర్స్ గెలుస్తారో కూడా లేదో చెప్తాను. అయితే అందరూ మేకపోతుగా మీద ప్రయత్నిస్తున్నారు, ఎక్కువ నెంబర్స్ చెప్తున్నారు, ఓవర్ ప్రొజెక్షన్ చేస్తున్నారు. అది ఇంకా అనవసరం అయిపోయింది. రైట్. ఒకటి నేను అడిగేది, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆంధ్రలో అధికారంలోకి రావాలనుకుంటుంది. ఈ దఫా కలిసిపోయింది. పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్, ఇప్పుడు ప్రస్తుతం ఆయన కింగ్ అవ్వాలనే ఆశ. మీ ఇద్దరి ఆశలు కలిసి నెరవేరుతాయా? మీ ముగ్గురి ఆశలు కలుపుకుని నెరవేరుతాయా? లేదా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి సీఎం కావాలంటే 2029 ఒకళ్ళు, 34 ఒకళ్ళు, 39 ఒకళ్ళు, అట్లాగా అంతకాలం వెయిటింగ్ పీరియడ్ ఉంటుందా? సాయి గారు, ఎల్లుండి రిజల్ట్ శాంతి ప్రసాద్ గారు చెప్పినట్టు మన ముందున్న టార్గెట్ వేరేది ఉంది. 4వ తారీఖున వచ్చేస్తున్నాయి. దీని ముందు ఇటువంటి ఖైమా కొట్టే మాట్లాడవసరం. కానీ 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోకి వచ్చిందంటే కూడా మా వల్లే. ఇప్పుడు 2024లో అవడం కూడా కూటమి ఎటుపక్క వెళ్తుందో దాని ప్రక్కనే అటువైపే ప్రభుత్వం వెళ్తుంది. మూడోది నేషన్ మోడీ గారితో ఉందండి. వేళ మీరు ఎవరు ఒప్పుకునొప్పుకోయారో మా వెర్షన్ మీకు చెప్తాం. 2014లో అలాగే ఉంది, 19లోనే ఉంది, ఇప్పుడు 24లోనే ఉంది. అది ఒక కెటలిస్ట్ గా పనిచేస్తుంది ముందుకు తీసుకెళ్లడంలో. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కొత్త ఓటర్లో కొత్త వైబ్రేషన్, వైసీపీ రావడంలో కూడా మీ పాత్ర ఉందా? లాస్ట్ ఇందాక చెప్పాను కదా, మేము ఆ రోజు మా నుంచి విడిపోయాక మా ప్రత్యర్థి టీడీపీ, వైసీపీ ప్రత్యర్థి కూడా టీడీపీ. మాకున్న 4 to 5% అది ఓటింగ్ ఏదైతే ఉన్నదో మా అనుబంధ సంస్థలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ రోజు అటుపక్క ఓట్ చేశారని మేము చెప్తున్నాం. క్లియర్ కట్ గా నేను చెప్పగలను. అది మాత్రం మాకు వచ్చిన ఏదో ఇంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ ఏదైతే ఉన్నదో ఇంక కరుడు కట్టి